ఆడబిడ్డను అవమానిస్తున్నలకు బుద్ధి చెప్పాల్సిందే. ఇక సునీతను పక్కన పెట్టుకొని ఆమెను అవమానిస్తున్నారు, బుద్ధి చెప్పాల్సిందే అని కేటీఆర్ అంటుండు. ఇక ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి పీజేఆర్ కొడుకు, పి జనార్దన్ రెడ్డి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. ఈయనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఈయనకు సునీత గెలవాలని ఉందా లేదా ఒక్కసారి ఆలోచించు, కామెంట్ చేయరు. సునీత మాగంటి సునీత గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. అక్కడ ఆమె గెలవాలని జనార్దన్ రెడ్డి కొడుకు ఈయనకు ఉందా లేదా? విష్ణువర్ధన్ రెడ్డికి ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే ఒక డౌట్ వచ్చేసింది. చాలామంది చర్చించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఏం డౌట్? గత ఎన్నికల్లో ఇదే ఎమ్మెల్యేగా ఒకసారి గెలుపొందిండు, మాగంటి గోపీనాథ్ మీద కూడా పోటీ చేసిండు. ఇప్పుడు ఈమె బీఆర్ఎస్ పార్టీ తరఫున జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యేగా గెలిస్తే నెక్స్ట్ ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నుండి విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇస్తుందా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అంటే 100% ఇయ్యదు. ఎందుకంటే ఆమె గెలిస్తే సిట్టింగ్ స్థానం అవుతుంది, ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే అవుతుంది, కొంత పట్టు వస్తుంది. ఆమెను కాదని విష్ణువర్ధన్ రెడ్డికి ఇయ్యరు. కాబట్టి ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆమె గెలవాలని కోరుకుంటాడా, ఓడిపోవాలని కోరుకుంటాడా ఒకసారి మీరే ఆలోచించుకొని కామెంట్ రూపంలో చేయండి. కాబట్టి 100% ఆమె ఓడిపోతేనే వచ్చేసారి ఆమె సూటబుల్ క్యాండిడేట్ కాదు, ఇక నాకే ఇవ్వాలి, జనార్దన్ రెడ్డి కొడుకును కాబట్టి ఆయన ఫోటో పెట్టుకొని నేను గెలుస్తా అని చెప్పేసి వచ్చే ఎన్నికల్లో ప్రయత్నం చేయడం కోసం ఆమె ఓడిపోవడానికే ప్రయత్నం చేస్తాడు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలని పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి అనుకుంటున్నాడా, ఓడిపోవాలే సునీత అని అనుకుంటున్నాడా అనేటువంటిది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.